పల్నాడు జిల్లాను సందర్శించిన కేంద్ర నోడల్ బృందం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి, పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్గా సురాజ్ తదితర అంశాలతో కూడిన పల్నాడు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రచన పల్నాడు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి కొత్తపల్లి శ్రీను. జలశక్తి అభియాన్ కింద పల్నాడు జిల్లాలో అమలవుతున్న వివిధ కార్యకలాపాలను పరిశీలించేందుకు కేంద్ర నోడల్ అధికారి సాల్మన్ ఆరోగ్యరాజ్, టి మాధవ్ సెంట్రల్ భూగర్భ జల శాఖ అధికారి ఈ నెల 12వ తారీఖు సోమవారం పల్నాడు జిల్లాను సందర్శించారు. క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా నాదెండ్ల మండలం చిరుమామిల గ్రామంలో జలజీవన్ మిషన్ అమలు తీరును పరిశీలించారు. మంచినీటి చెరువు తదుపరి జలశక్తి అభియాన్ అమలులో భాగంగా ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న నీటి సంరక్షణ పనులైన కమ్యూనిటీ రూప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను చెంగిస్ఖాన్పేట గ్రామంలో పరిశీలించారు. తదుపరి కొండవీడు, కొత్తపాలెం గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన సేద్యపు నీటి కుంట పనులను పరిశీలించారు. అలాగే రైతులు సాగు చేస్తున్న గులాబీ, నిమ్మ, తైవాన్, జామ తోటలను పరిశీలించి రైతులు పొందుతున్న లబ్ధిని తెలుసుకున్నారు. తదుపరి నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్తో కలిసి నోడల్ అధికారులు, వివిధ శాఖల అధికారులతో సమావేశమై జలశక్తి అభియాన్ కింద చేపడుతున్న నీటి సంరక్షణ చర్యలు అడిగి తెలుసుకున్నారు. జలశక్తి కేంద్రం పనితీరును సమీక్షించి డోమవారు ఏర్పాటు చేసిన జలశక్తి అభియాన్ ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించారు. జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు పాల్గొని ప్రసంగించారు. ప్రముఖుల చిత్రపటాలకు పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1.44 లక్షల మంది గిరిజనులు ఉన్నారని, ప్రస్తుతం 1.60 లక్షలు ఉండవచ్చని అన్నారు. జిల్లాలో 11 గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల్లో 2377 మంది విద్యార్థులు, అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో 1107 మంది, 3 గిరిజన కాలేజీ వసతి గృహాల్లో 239 మంది విద్యని అభ్యసిస్తున్నారన్నారు. జిల్లాలో ఎక్కువగా వెల్దుర్తి, మాచర్ల, మాచవరం, బొల్లాపల్లిలో గిరిజనులు ఉన్నారన్నారు. ప్రధానమంత్రి జన్మాన్ పథకం ద్వారా వసతుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలో నెలలో ఒకరోజు గిరిజన ఎస్టీలకు ప్రత్యేక ఫిర్యాదుల దినం నిర్వహించే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిఎస్సి పరీక్ష రాసే 150 మంది గిరిజన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్న వాస్తవాన్ని విద్యా సంస్థలు తెలిపేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బత్తుల పద్మావతి పేర్కొన్నారు. నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో ఈ నెల 8వ తారీఖున జాయింట్ కలెక్టర్ సురాజ్ ధనుంజయ్ అధ్యక్షతన విద్యా సంస్థల ప్రిన్సిపాళ్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు పద్మావతి మాట్లాడుతూ జూనియర్ కళాశాలల విద్యా సంస్థల్లో సైకాలజిస్ట్ సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిలో అధిక శాతం విద్యార్థులు, యువత ఉన్నారని పేర్కొన్నారు. అన్ని విద్యా సంస్థల్లో సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకొని అవగాహన కార్యక్రమాలు ప్రచారం చేయాలన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పిల్లలకు చట్టాలపై అవగాహన కల్పించాలని, విద్యా సంస్థల యాజమాన్యాల స్థాయిలో చేయగలిగినవన్నీ చేయాలని, సాధ్యం కాని అంశాలను అధికారుల దృష్టికి తేవాలని అన్నారు. పాఠశాలలో ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేయాలని, అలాగే వారానికి ఒకసారి వాటిని తెరిచి ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్గా సురాజ్ ధనుంజయ్ ఈ నెల 5వ తారీఖున జిల్లా కేంద్రమైన నర్సాపేట కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2018 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సురాజ్ ఐటీడీఏ రంపచోడవరం ప్రాజెక్టు అధికారిగా పనిచేశారు. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందించడంలో ఉద్యోగులు సంతృప్తి పొందుతారని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉద్యోగ విరమణ చేసిన 4 పోలీసు అధికారులకు ఈ నెల 1వ తారీఖు సన్మాన సభ నిర్వహించారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన పల్నాడు జిల్లా కొండమూడి పేరెచెర్ల జాతీయ రహదారి విస్తరణ అభివృద్ధి పనులను భారతమాత కార్యక్రమం కింద ప్రతిఘటన పూర్తి చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని నర్సాపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఢిల్లీలోని ఈ నెల 7వ తారీఖున కోరారు. గత ఏడాది జాతీయ రహదారికి నిధులు మంజూరు చేశారని, త్వరగా పనులు ప్రారంభించాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. సత్తెనపల్లి అచ్చంపేట రోడ్లోని రైల్వే గేటు వద్ద ఆర్ఓబి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖలో వినతి పత్రం అందజేశారు. మరిన్ని వార్తా విశేషాలతో సెప్టెంబర్ సమాచార లేఖలో కలుసుకుందాం.